మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవంగల యేసయ్య జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. మీ కృప, మీ దయ మా మీద ఉంచండి. మీ ఆత్మ అభిషేకం మా మీద ఉంచిన అయినా వాక్యం నేను అందరూ దీవించున్నారు, చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీరు బలపరచండి. ఆయా వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రభా, అయ్యా మీలో బలపడినట్టుగా సహాయం తెచ్చండి ప్రభా. అయా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం సత్యం నాయన, మీ వాక్య ప్రకారం నాయన మా జీవితం ఉంటేనైనా అయా అందులో ఆనందం నాయన, ఎంత అంత కాదు ప్రభా. అట్టి ఆనందంతో మమ్మల్ని నింపండి, సహాయం తెచ్చండి. వాక్యమైన దేవా, మీకే వందనాలు. అయా మీరు చెప్తున్నారు కదా నాయన, ఆనందించండి. మరలా చెప్తున్న ప్రభు, నన్ను ఆనందించమని నాయన. మీ వాక్య ప్రకారం నాయన మేము జీవించి వాక్య ప్రకారం మా బ్రతుకులు మేము కట్టుకోగలిగితే ప్రభువా, అందులోనే ప్రభా సంపూర్ణ ఆనందం నాయన మీరు దయచేసే గొప్ప దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తెలుసుకోవడం, మీరే మహిమ పొందండి. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ ఆత్మతో నింపి నడిపించి కృపదైత్యం నేస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రైజ్ లార్డ్. వాక్యం ఇచ్చిన మీ అందరికీ కూడా నా 2 వందనాలు. నేడు దినాన మనం చూసాం కదా, 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఆ 18వ అధ్యాయంలో మోషే యొక్క మామ ఇత్రో ఆయన దగ్గరికి వచ్చాడు. ఇత్రో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కూడా ఆ మనుషులందరికీ కూడా న్యాయం తీర్చి వస్తూ ఉండగా, వచ్చే సమయం అంతా జనులందరూ కూడా ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్న దాన్ని బట్టి ఇతరు చూసి, అయ్యా ఇది పద్ధతి కాదు, ఇలాగా మీలో కొంతమంది సత్యాసక్తి కలిగిన వారిని, దేవుని భయభక్తులు కలిగిన వారిని ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, అలా వంతులుగా ఏర్పాటు చేసి, వాళ్ళు న్యాయం తీర్చలేకపోతే చివరికి ఆ న్యాయం నీ దగ్గరికి వస్తే ఆ దేవుడి దగ్గర పెడితే అది బాగుంటుందని చెప్పి ఇతరులు చెప్పిన దాన్ని బట్టి అదే విధంగా చేశాడు. ఈరోజు మనం ప్రపంచంలో ఏ న్యాయశాస్త్రమైనా ధర్మశాస్త్రమైనా ఇదే విధానాన్ని కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని కూడా రాష్ట్రపతి దాకా వెళ్ళరు, ప్రతిదాన్ని కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళరు, ప్రతిదానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళరు. చిన్న విషయాలన్నీ కూడా కింద వారు సరిచేసి పైన అది కూడా తీరకపోతే ఆయన దాకా పైవారి దాకా వెళ్ళిద్ది. చిన్న కోర్టులో అవ్వకపోతే అప్పుడు పై దాకా వెళ్ళిద్ది. చూడు, ముందు మనుషుల మధ్యలోనే, పెద్ద మనుషుల్లోనే కొన్ని సరి అవుతాయి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని సరి అవుతాయి, ఆ తర్వాత చిన్న కోర్టులో సరి అవుతాయి, అవ్వకపోతే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. ఇలాగా వివాదాలు ఏదైనా సరే తీర్చడానికి ఆ రోజు దేవుడు నిర్ణయించిన దాదాపుగా ఇది 3600 సంవత్సరాల కాలం క్రితం జరిగిన ఈ న్యాయ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చి ఉండగా ఈరోజు కూడా అది జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా ఆ విధానం అనేది, అంటే వాక్యం ఎంత సత్యముగా ఉంటుందో, వాక్యం వల్ల ఎంతగా బలపరుస్తుందో మనం గమనించగలం. సరే, తర్వాత ఈ 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 19వ అధ్యాయంలో మనం చూస్తే, చూడండి మీ బైబిల్ తీసి 19వ అధ్యాయం. ఇశ్రాయేలు ఐగుప్తులోండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా అవుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి
యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజలు మాటలను యెహోవాకు తెలియజేసెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుమో, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేర ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడునో చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పడవబడవలను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని వినినప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతము నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుకొండ్రి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను మెరుపులను సాంద్రమేఘము బోర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున ఆ దంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచు ఉండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వారిలో అనేకులు నశింపకుడినట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండినట్లు యెహోవా వారి యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకోవలనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివి అనెను. అందుకు యెహోవా, నీవు దిగివెళ్ళుమో, నీవును నీతో అహరోను ఎక్కి రావలను. అయితే యెహోవా వారి మీద పడకుండినట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ సీనాయి కొండ మీదకి దిగి వస్తున్నప్పుడు మోషేని పిలిచి చెబుతున్నాడు. మోషేని పిలిచి ఆ విషయం అంతా కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నేను పరిశుద్ధుని, మీరును పరిశుద్ధంగా ఉండాలి. మీరు నేను ఇద్దరం పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఇద్దరు ఏకమై ఉంటాం. కానీ ఆదాము దగ్గర నుండి వచ్చిన పాపాన్ని బట్టి ప్రతి మనుషుడు కూడా పాపిగానే ఉన్నాడు. దేవుని ఆత్మని లేనివారిగానే ఉన్నారు. దేవుని యొక్క అభిషేకం లేని వారిగానే ఉన్నారు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆ ఏదెను తోటలో దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని ధరించుకున్న వారిగానే ఆ రోజు అక్కడ ఉన్నారు. అటువంటి ఆ పరిస్థితి నుండి సాతానుడు వచ్చి ఆ మహిమ వస్త్రాన్ని దొంగిలించగా వారు దిగంబరులుగా ఆ రోజు నుండి ఉన్నారు. మహిమ వస్త్రం మరలా ఇంకా వారికి రాలా. అటువంటి పరిస్థితిలో దేవుడు ఆ ఏదైనా తోటలో బయటికి పంపించేశాడు. ఏదైనా తోటలో బయటికి వచ్చిన వీరు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు ఆయా సందర్భాల్లో వారి పరిస్థితులు బట్టి కొంతమందిని
కొంతమందిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారి యొక్క వ్యక్తిగత దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి, దేవుడితో వారు నడిచిన విధానాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడుతూ నడుస్తూ వచ్చాడు. కానీ చూడండి, హనోకు దేవునితో నడిచాడు, దేవుడు ఆయన కొనిపోయాడు. అలాగే నోవాహు దేవుని మాట విన్నాడు, దేవునితోనే నడిచాడు, దేవుడి ప్రకారమే ఆయన జీవించాడు. ఆ తర్వాత అబ్రహాము కూడా దేవునితో నడిచాడు, దేవుడు చెప్పినట్టుగా ఆయన విన్నాడు. ఆ తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తు యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుండి కూడా పెద్దవారి వరకు కూడా వాళ్ళందరినీ కూడా జీర్ణించుకుపోయినాయి. ఎంత దేవుని భక్తి అని చెప్పి అనుకున్నా, ఎంత మా దేవుడు అబ్రహాము దేవుడు అని అనుకున్నా సరే, ఐగుప్తు యొక్క ఆచారం కానీ ఐగుప్తు యొక్క విధానం కానీ వీరిలోకి వచ్చేసింది కాబట్టి వారు అంటూ ఉన్నారు, ఏమని? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసాహారం తినేవాళ్ళం, మాంసం కొండల దగ్గరే కూర్చొని మేము తినేవారు, కానీ ఇక్కడికి వస్తే మేము తినడానికి ఏమీ లేదే అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఐగుప్తు యొక్క విధానం అంతా కూడా, అంటే లోకం యొక్క విధానం తినుము తాగుము సుఖించుము, ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఆ దేహమును గురించి శరీరాన్ని గురించే తప్ప దేవుని ఆత్మ గురించి ఈ రోజు కూడా ఆలోచించిన సందర్భం అనేది మన దగ్గర రాదు, ఈనాడు కూడా రాదు. చూడు, తాత్కాలికంగా ఏ మనిషిని మనం పరీక్షించామనుకో, ఏ మనిషిని మాట్లాడమనుకో, తన జీవితంలో ఉన్న పరిస్థితులు దేని గురించి మాట్లాడినా ఈరోజు ఏం కూర, ఏం తిన్నారు అంటారు. అంతేగాని ఈరోజు ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతారా? దేవుడికి ఈరోజు మొక్కి ప్రార్థన చేశారా అని అడుగుతారా? ఎవరన్నా అడగరు. ఈరోజు ఏం కూర, ఏం తిన్నారు, ఈరోజు పండగ కదా కొత్త బట్టలు కొనుక్కున్నారా, వేసుకున్నారా, ఇలాంటివి మాట్లాడతారు తప్ప ఈరోజు దేవుడి సంధికి వెళ్ళారా, ప్రార్థన చేశారా, ఈరోజు దేవుడి సంధిలో మీకు ఏం వాక్యం చెప్పారు, ఆ వాక్యంలో మీకు ఏం అర్థమైంది అనే మాటలు ఏమైనా వస్తాయా? ఎక్కడ రావు. అంటే ఐగుప్తు యొక్క విధానం చెప్తూ ఉన్నాను నేను. ఐగుప్తులో ఉండే విధానం అంతా కూడా ఏమి తిద్దుమా ఏమి తాగుదుమా అనే మాటలే తప్ప దేవుని యొక్క ఆత్మ గురించి సందర్భం అనేది ఎక్కడ ఉండనే ఉండదు. ఈ రోజు దేవుడు ఆ మహిమగల ఆ సీనాయి పర్వతం మీదకి ఆ మహిమగల దేవుడు దిగి వస్తూ ఉండగా ఆ సీనాయి పర్వతం అంతా కూడా ధూమమై ఆ కొండంతా కూడా మండిపోతూ ఉంది. ఆ సీనాయి కొండంతా కూడా మండిపోతూ ఉంది. ఆ మండిపోతున్న ఆ కొండ ఎవరు ముట్టినా ఎవరు తాకినా వాళ్ళందరూ కూడా కాలిపోతారు. మహాదేవుడు కోటి సూర్యుల కాంతిని మించిన ఆ దేవుడు, సూర్యుడు చూసిన 5 నిమిషాల తర్వాత మనం ఏం చూడలేమో అటువంటిది ఆ దేవుని చూసి ఎలా ఉండగలుగుతాం? ఆ దేవుని మహిమను చూసి మనం తట్టుకోగలుగుతామా? వీళ్ళకి తెలియదు కదా దేవుడు అంటే ఏమనుకుంటున్నారు. ఏదో మన చేత్తో చేసుకున్న మట్టి బొమ్మో లేదో కర్ర బొమ్మో లేదా బంగారు బొమ్మో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు చూసింది కూడా అదే. ఐగుప్తు దేశంలో వాళ్ళ యొక్క విధానం అంతా కూడా అదే. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మహిమతో నిండినవాడు. ఆయన కోటి సూర్యుల కాంతిని మించినవాడు, తేజోమయుడు, మహనీయుడు. అటువంటి ఆ దేవుడు ఆ సీనాయి కొండ మీదకి దిగి వస్తూ ఉండగా వారు ఎలా ఉంటారు? అందుకని ఆయనకి చెప్తూ ఉన్నాడు కదా, 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ 3 రోజులు కూడా వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి పరిశుద్ధంగా జీవించి ఉండాలి. కనీసం మాట వినడానికి కూడా, ఆ కొండను తాకడానికి కాదు, మాట వినాలన్నా సరే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే ఆ మాట మన హృదయంలోకి చేరింది. ఇప్పుడు దేవుడు కొండ మీదకి దిగి వస్తున్నాడు. ఆ కొండంతా కూడా మండిపోతుంది. ఆ కొండ మండిపోతా ఉంటే ఆ కొండ మీద వచ్చే ధూమమంతా కూడా, ఆ పొగంతా కూడా, అదంతా రేగి అదంతా ఉన్న మంటంతా కూడా ఆ ఊరి ప్రాంతం అంతా కూడా ధూళి అయిపోయిందంట. ఆ కొండ మీదకి ఇప్పుడు మోషేని ఎక్కి రమ్మంటాడు. ఆ కొండ మీదకి మోషేని ఎక్కి రమ్మంటాడు. మోషేని ఎక్కి రమ్మంటే ఆ దేవునితో మోషేకున్న సంబంధం కానీ, ఆ దేవుని యొక్క మనసు కానీ అంతా కూడా మోషే అంత దగ్గరగా ఉన్నాడు. ఆ కొండ మీదకి ఎక్కగలిగిన శక్తి కలిగిన వాడిగా, కొండ మీదకి ఎక్కి నడవగలిగిన ఆత్మ కలిగిన వాడిగా, దేవుని యొక్క మంట ఈలో కూడా ఉన్నవాడిగా మోషే అక్కడ కనపడుతూ ఉన్నాడు. అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా, ఆ దేవునితో అంత నడిచేవాడిగా ఆయన ఉంటూ ఉండగా, దేవుని ఆత్మ అభిషేకం అనేది ఆయన మీద ఉంటూ ఉండగా మోషే ఆ రోజు నడుచుకుంటా ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్తూ ఉన్నాడనమాట, మరలా కిందకి వెళ్ళి నువ్వు నీ ప్రజలెవ్వరు కూడా మాట మీరకుండా
ఆ కొండను తాకుదామని చెప్పేసి చూడకుండా తాకిన వారు చనిపోతారు. నువ్వు తొందరగా కిందకి వెళ్ళి వాళ్ళకి చెప్పు. యాజకులైన వారిని నా దగ్గర రమ్మని చెప్పు. యాజకుడు ఏర్పాటు చేసుకునే అహరోన్ని పిలిచాడు. అహరోన్ని పిలిచి అహరోన్ నా దగ్గర తీసుకురా అని చెప్పి, అంటే అహరోన్ని ఎంత సిద్ధపరిచి ఉంటాడు. అహరోనే కదా దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత నోటికి బోరగా ఈ అహరోను తీసుకొని పైకి రమ్మన్నాడు. పైకి ఎదురు కూడా నడుచుకొని పైకి వెళ్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా కింద ఉండి చూస్తూ ఉన్నారు. ఆ మంట మహిమగల ఆ గాఢాంధకారపు ఆ మేఘంలో దిగి వచ్చి ఆ కొండంతా మండుతూ ఉండగా ఆ యొక్క దర్శనాన్ని, ఆ మాటను చూస్తూ ఉంటే చూడండి ఒకసారి, అక్కడ వచ్చి ఆయన దిగి వస్తుండగా ఆ యొక్క బోర శబ్దము వినలేనంత గంభీరమైన శబ్దం వాళ్ళు వస్తుండగా వాళ్ళు చెవులు మూసుకుని ఉన్నారంట. ఆ శబ్దాన్ని వినలేక ఆ మహిమ కలిగిన ఆ దేవుడు గాఢాంధకారమైన మేఘంలో ఆ కొండ మీదకి దిగిరాగా, ఆ మహిమలో దిగిరాగా, ఆ మహిమతో ఆ కొండంతా కూడా మండిపోతూ ఉండగా ఆ దర్శనాన్ని చూసిన వారు ఈరోజు మనం కూడా ప్రభు యొక్క రాకడ కోసం, ఇటువంటి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూడలా, ఈరోజు మనం ఎరగల దేవుణ్ణి, కానీ దేవుని యొక్క మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనం పరిశుద్ధపరచుకొని మన వ్యక్తిగత జీవితంలో పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి జీవితాన్ని అంతా కూడా పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు కోసం నిరీక్షణతో ఎదురు చూస్తుండగా ఆ ప్రభువు మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రధాన దూతల శబ్దముతో ఆ బోరధ్వని ఆ రోజు వాళ్ళు వెళ్ళలేకపోయారంట. ఆ రోజు సీనాయి కొండ మీదకి మాత్రం దిగి వచ్చాడు. ఈరోజు సర్వ ప్రపంచం మీద కూడా ఆ సర్వ ప్రపంచం కూడా చూసే అంతగా ఇప్పుడు అవకాశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగుతుంది, ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూస్తుంది. ఈరోజు అందుకే కదా మనం అనుకున్న చేతిలో ఫోన్లు చూస్తే ఏదో మన సినిమాలు చూసుకోవడానికో, పిచ్చి పిచ్చపాటి సొల్లు చూసుకోవడానికో కాదు. ఆ ప్రభు వస్తాడు. ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నేత్రం కూడా అది చూడాలి. చిన్నవారి దగ్గర పెద్దవారి వరకు వాళ్ళకి ఏమి తెలియపోయినా సరే ఈరోజు చాట ఫోన్ మాత్రం చేతిలో ఉంది. ఎందుకోసం? దేవుని నిర్ణయం, దేవుని యొక్క ఆలోచన. జబర్దస్తు చూసుకోవడానికో, పిచ్చపాటి కథలు చూసుకోవడానికో, నవ్వులాటలు చూసుకోవడానికో, దానికోసం కాదు దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని ఆత్మచేత నింపింది దానికోసం కాదు. ఆయన రానై ఉన్నాడు. ఆ రోజు ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. ఈరోజు కూడా ఆయన వస్తానన్నాడు, వస్తాడు. 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పేసి చెప్పగా వారు అలాగే సిద్ధపరచుకున్నారు. వారు అలాగే దేవుని కోసం ఎదురు చూశారు. మనం ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూస్తామో, మారు మనసు పొంది, బాప్తిసాన్ని పొంది, ప్రభు రాకడ వరకు కూడా ఎదురు చూస్తూ బుద్ధి కలిగిన కన్యకల్లాగా దివిటీల్లో దీపంలో ఆ నూనెని ఉంచుకొని ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ప్రభు వచ్చినప్పుడు ఆ రాకడలో మనం ఎత్తబడతాం. ఈసారి వస్తున్నాడు, ఎత్తుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. సంఘముగా ఉన్నవారిని మధ్యాకాశంలో ఆయన విందు, 7 ఏళ్ల పాటు విందు, అదే 7 ఏళ్ల పాటు భూమి మీద మహాశ్రమకాలం రాబోతుంది. వాక్యంలో ఎన్నో సంగతులు, ఈ ప్రపంచంలో జరగబోయే సంగతులు ఎన్నో దేవుడు వ్రాయించి మనకి బోధిస్తూ ఉన్నాడు. మనం తెలుసుకుంటే, గ్రహించుకున్నట్లయితే, దేవుని ఆత్మచేత మనం నింపబడినట్లయితే, మనకి ఎన్నో సంగతులు దేవుడి దగ్గర మనం కూర్చొని ఈ ప్రపంచ జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతాం. మనం ఎందుకు పుట్టామో, మనం ఎందుకు జీవిస్తున్నామో, మనకి జీవితకాలం మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడా గ్రహించుకోవడానికి దేవుని వాక్యమే ఆధారం. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. అందుకే శ్రద్ధాభక్తులు కలిగి దేవుని యొక్క పాదాల దగ్గర మనం ఉన్నట్టయితే దేవుడు అనేక విషయాల్ని మాట్లాడతాడు. చూడండి, ఒకసారి మాట చూసి ముగించుకుందాం మనం. అప్పుడు 3వ నాటికి 12-15 వచనంలో, అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని కూడకూడదని చెప్పాను. మరునాడు 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను, మెరుపులను, సాంద్రవేగము, బోర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ కూడా వణికిరి.
దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోషే పాలెములోండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని కంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచు ఉండెను. హల్లెలూయా. దేవుడు మోషేతో ఆయన కంఠస్వరము చేత మోషే మాట్లాడుచుండగా అన్నిటికీ కూడా ఆయన జవాబు చేస్తూ ఈ ప్రజలు ఎలా జీవించాలో, ప్రజలు ఎలా బ్రతకాలో, ఎలా తన నడవడికని కాపాడుకోవాలో, కోల్పోయిన ఆ దుర్మార్గుడైన సాతానుడు ఆదామ వాళ్ళ దగ్గర నుండి ఎలా వస్త్రం అయితే ఏ రోజు దొంగిలించాడో ఆ దొంగిలించిన వస్త్రాన్ని ఎలా అయితే మరలా సంపాదించుకోవాలో, మన సాక్షి జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో, ప్రభువు యేసుక్రీస్తు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ఆయన రక్తము చిందించాడని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో, నా పాపమే ప్రభువా అదంతా అని చెప్పేసి ప్రభువుని ఎప్పుడైతే మనం విశ్వసించి మన పాపమంతా ఆయన పాదాల దగ్గర పెట్టి ఒప్పుకొని మన మానవ సాక్ష్యం ఎప్పుడైతే పొందుతామో, దేవుడు మరలా ఆ వస్త్రాన్ని మరలా మనకి దయచేస్తాడు. దాన్ని ఎంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా కాపాడుకునేలాగా మనందరం కూడా ముందుము గాక. దేవుని కృప మనకి తోడుగా ఉండునుగాక. ఆ రోజు మేఘారుడై వచ్చిన ఆ దేవుడు మహిమగల ఆ అగ్ని పర్వతం మీద ఆ అగ్ని వలె దిగి వచ్చిన దేవుడు మరలా రానై ఉన్నాడు. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా భయముతోనూ వణుకుతోనూ తమ సాక్షి జీవితాన్ని కాపాడుకుందురు గాక. వాక్యం వినిసిన మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మనమందరం కూడా జీవించుదుమో గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. జీవం గల దేవా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రం నాయన. నా ప్రభువా, నా దేవా, రాజా, రక్షక మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. ప్రభువా ఇది కాదు సమలు తండ్రి, మీ పాదాల చెందుకొచ్చాం అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఆయా రోజునైనా ప్రభువా అయా మీరు నా సీనాయి కొండ మీదకి దిగివచ్చుండిగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రం నాయన. ప్రజలందరూ నాయన ఆ బూర ధ్వని నాయన, ఆ మెరుపులు, ఆ ఉరుములు ప్రభా, ఆ శబ్దాన్ని విని నాయన వారందరూ వణుకుతో అయా ప్రభా నాయన ఉంటుండగా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అయ్యా మీరు మోషేని పిలిచి మాట్లాడుతున్నాయన, అహరోని పిలిచి మాట్లాడుతూ ప్రభా ప్రజలందరికీ నాయన కావలసిన ప్రభా అయా జీవాన్ని ప్రభా మీరు పంచిపెట్టడానికి నాయన మీరు పిలిచిన గొప్ప దేవుడు నాయన. ఇంకొరు ప్రభా మీ అనేకమైన మాటలు నాయన కూడి నేర్చుకోవడానికి కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చండి. మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.